హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ శివాయశాల. మీరు చూస్తున్నారు వార్తావని వ్లాగ్స్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ 1657 మే 14వ తారీఖున తల్లి సారాబాయి మరియు తండ్రి శివాజీ మహారాజులకు పుట్టిన మొదటి సంతానం. శివాజీ మహారాజ్కి 8 మంది భార్యలు. అందులో పెద్ద భార్య సారాబాయి. సారాబాయి మన శంభాజీ గారి యొక్క తల్లి. శంభాజీ మహారాజ్ 3వ ఏట తన తల్లి సారాబాయి చనిపోవడంతో నాయనమ్మ వద్ద పెరిగి హిందూ మత యొక్క గొప్పతనాన్ని ఆయన తెలుసుకున్నాడు. శంభాజీ మహారాజ్ చిన్నప్పటి నుండి విద్యాభ్యాసంలో చాలా నేర్పరి. హిందీ, మరాఠీ, పార్సీ భాషల్లో చాలా ప్రావీణ్యం పొందిన గొప్ప మేధస్సు కలవాడు. చిన్న వయసులోన ఆయుధ విద్య, యుద్ధతంత్రాలు మరియు కవితా రచన నైపుణ్యంలో గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తి శంభాజీ మహారాజ్. ఈయన బుద్ధభూషణం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్తో కలిసి 1677లో పలు సైనిక యాత్రల్లో పాల్గొని విజయనగరం మరియు గోల్కొండ రాజ్యాలను కైవసం చేసుకున్నాడు. 1680 ఛత్రపతి శివాజీ మరణం తర్వాత సవతి తల్లి అయిన సోయరాబాయి వర్గాన్ని ఓడించి మరాఠా వంశానికి 2వ ఛత్రపతిగా అవతరించాడు మన శంభాజీ మహారాజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.